Good morning. Andarki Namaskaram. In the state of Andhra Pradesh, there are 34 scheduled tribal groups with a population of 27.93 lakhs, out of which there are 6 scheduled tribes which are called particularly vulnerable groups. They are having very good rich cultural heritage, tribal cultural research and training mission, unit of Tribal Welfare Department, Government of Andhra Pradesh, taking up the research and documentation of their culture, especially their language forms, dance forms, and preserving their culture and dance forms in the form of showing them through museums in various parts of the state. See, in this direction, the TCR and TM, with the financial assistance of the and guidance of the Ministry of Tribal Affairs, Government of India, has initiated various documentation of the dance forms. In this direction, we are making all the efforts to maintain the and preserve the propagate the rich cultural heritage of the 34 tribes of the Andhra Pradesh state. Thank you. Re la re 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 la re la re la re re la re re la re la ku hadegani rade digavali digavali malavali tummala dora babu bangari naro ya vendiyo naro ya gude ta gupsa gummadi kaya కోయలు గొప్ప చారిత్రక నేపథ్యం కలిగిన అత్యంత పురాతనమైన గిరిజనులు. వీరి జీవితం అనాదిగా అడవితో పెనవేసుకుని పోయింది. వీరిది అమూల్యమైన సంస్కృతి. కోయ భాషకు చెట్టు భాష లేదా గాలి భాష అని పేరు. కోయ భాషలో వీరిని కోయితూర్ అని పిలుస్తారు. తమని దొరల సట్టం, దేవుని గుంపు అని, పుట్టదొర అసలైన దేవుళ్ళు అని చెప్పుకుంటారు. కోయలు అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిషా, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వీరు విస్తరించి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి, శబరి నదుల పరివాహక ప్రాంతాల్లో వీరి నివాసాలున్నాయి. ప్రధానంగా ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కోయలు ఉన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ వీరు విస్తరించి ఉన్నారు. కోయలు సాధారణంగా కొండ కింద ప్రాంతాలు, పక్కనే ఉన్న మైదానాల్లో ఉంటారు. వీరు వంశపారంపర్యంగా తమ నివాసాలను రక్త సంబంధీకులకు పక్కపక్కనే ఏర్పరచుకుని స్థిరపడడానికి ప్రాధాన్యతనిస్తారు. ముసలోళ్ళు వచ్చేసుకున్నారు, ఒకటే ఇల్లు, వీళ్ళ అమ్మ నాన్నలు, ఇక వాళ్ళ పిల్లలు ముగ్గురు అన్నదమ్ములు ఇల్లు 3 ఉన్నాయి. పెద్ద ఆయన కొడుకు ఇల్లు ఒకటి ఉంది. ఇప్పుడు రెండో తమ్ముడు గారేమో వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద అబ్బాయి ఉన్నాడు, పెళ్ళి అయిపోయింది. వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో. వీరు వీరి సంస్కృతి, జీవనశైలిని ప్రతిబింబించే అందమైన గుడిసెలు నిర్మించుకుంటారు. ఇటీవలి కాలంలో సెమీ పక్కా ఇళ్లు, పక్కా గృహాలు కూడా వెలిశాయి. కొన్ని ప్రాంతాల్లో కోయలు, కొండరెడ్లు కలిసి ఉన్న ఊళ్ళు ఉన్నాయి. కోయల్లో 5 గట్టులున్నాయి, అంటే గోత్రాలన్నమాట.
పూర్వకాలంలో కోయ పురుషులకు గోచి మాత్రమే ఉండేది. ఆ తరువాత పంచెలొచ్చాయి. ప్రస్తుత కాలంలో ప్యాంట్లు, చొక్కాలు ధరిస్తున్నారు. ఆడవారు చీరే రవిక కడతారు. పిట్టగోచి పెట్టి వీరు చీర కట్టే విధానాన్ని అడ్డుకట్టాడ్ అని పిలుస్తారు. వీరు వేసే కొప్పును కూపర్ అంటారు. ముక్కు, చెవులు, చేతులు, కాళ్లకి ఆభరణాలు ధరిస్తారు. ప్రస్తుతం కోయ యువత ఆధునిక వస్త్రాలకు అలవాటు పడ్డారు. కోయలు కల్లు చెట్టు దగ్గర కూర్చొని గుంపుగా కల్లు తాగుతారు. దీన్ని గుజుడు అంటారు. ఊరంతా కలిసికట్టుగా ఒక కుటుంబంలా జీవించడం కోయ జాతికి అనాదిగా వస్తున్న అలవాటు. కోయ సామాజిక వ్యవస్థలో తమ కట్టుబాట్లు, సంప్రదాయాలు కొనసాగడానికి, ఏవైనా పొరపాట్లు, తప్పులు జరిగితే వాటిని పరిష్కరించడానికి వీరికి కుల పంచాయతీ ఉంటుంది. కోయలు పురాతన కాలంలో వేటగాళ్లు. అటవీ ఉత్పత్తుల సేకరణ, వ్యవసాయం వీరి వృత్తులు. కొర్రలు, సామలు, జొన్నలు, సజ్జలు, ఉలవలు పండిస్తారు. మెట్టవడ్లు పండిస్తారు. చిక్కుడు, సొరకాయ, వంకాయ లాంటి కూరగాయలు పండిస్తారు. పశుపోషణ కూడా ఉంది. అడవి దుంపలు, ఆకుకూరలు తింటారు. వేసవి కాలంలో వీరి ఆకలి తీర్చేది వేటే. విల్లమ్ములు లేకుండా అడవిలోకి వెళ్లరు. అడవి నుంచి కట్టెలు తెచ్చి వంట చెరకుగా వాడతారు. కోయలకు భక్తి విశ్వాసాలు ఎక్కువ. తమ పూర్వీకుల పట్ల గౌరవం చూపడం, వారిని వివిధ సందర్భాల్లో తలుచుకోవడం వీరి సంప్రదాయం. కోయలు తమ నిత్య జీవితంలోనూ, పండగల్లోనూ, పబ్బాల్లోనూ తమ ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. వారి ప్రతి కదలికలో పరోపకారం, సహకారం ప్రతిబింబిస్తాయి. పాట, నృత్యం వీరి జీవన విధానంలో ఓ భాగమైంది. మనసుకు ఉల్లాసం కలిగించే ఏ సమయంలోనైనా రేలా రేలా అంటూ ఆడవారు గొంతు కలుపుతారు. సన్నా బేను గమతే చెలో సన్నా బేను గమతే చెలో సీతే నగోన గమతే చెలో గమ నిండా మత్తడ చెలో గమం వెళ్తో ఎత్తాలే చెలో బెని మాడాల వీర్పరు చెలో ఇక మాడాల వీర్పరు మన్నాడతే కవిరోడు చెలో మన్నాడతే కవిరోడు చెలో ఇక మాడాల వీర్పరు. మగవారు కొమ్ముకోయ డాన్స్తో ఆనంద పారవశ్యం చెందుతారు. ఆడామగ కలిసి ఆడే ఈ రేలా కొమ్ము నృత్యం చూడముచ్చటగా ఉంటుంది. నృత్యం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. ప్రదర్శనకారులు వృత్తాకారంలో కదులుతారు. డ్రమ్స్ కొట్టడం అనుగుణంగా లయ పుంజుకునే కొద్దీ నృత్యకారులు వేగంగా కదులుతారు. వారి శరీరాలు దరువుకు అనుగుణంగా ఊగుతాయి. ఆంధ్రప్రదేశ్లో 6 ప్రధానమైన గిరిజన నృత్యాలు ప్రసిద్ధమైనవి. అవి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు ప్రాంతంలో ఉన్న థింసా, ఇదే జిల్లాలోని ఖోంద్ ఆదిమవాసుల మయూర నృత్యం,
అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఉన్న ఆదిమ గిరిజనులైన కోయల, రేల, కొమ్ముకోయ నృత్యం. పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని సవర గిరిజనుల నృత్యం థాంగ్సైంగ్. నల్లమల అడవుల్లో విస్తరించి ఉన్న ఆదిమజాతి గిరిజనులైన చెంచుల నృత్యం చెంచాట. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని సుగాలి గిరిజనుల లంబాడి నృత్యం. గిరిజన నృత్యాలలో రేలా, కొమ్ముకోయ అత్యంత విశిష్టమైన గిరిజన నృత్యం. ఇందులో రేలా పాటలతో ఆడామగ కలిసి ఆడే రేలా నృత్యం, మగవారు డోలు వాయిస్తూ ఉండగా దరువుకు అనుగుణంగా ఆడవారు ఆడే నృత్యం రెండూ సమ్మిళితమై ఉంటాయి. రేలా, కొమ్ముకోయ నృత్యం తరతరాలుగా కోయలు తన్మయత్వంతో ఆడే నృత్యం. ఇప్పుడు కొమ్ముకోయ నృత్యం చాలా ప్రసిద్ధి చెందింది. వాణిజ్యపరంగా గిరిజన కళాకారులు బహిరంగ కార్యక్రమాలు, పండగలు, రాజకీయ సమావేశాల్లో కొమ్ముకోయ నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతున్నది. ఈ నృత్యం అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కూడా చోటు చేసుకుంటుంది. మహిళలు మోకాళ్ల వరకు రంగురంగుల చీర, కుడి భుజంపై పైటతో సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. ఈకలతోనూ అడవి పువ్వులతోనూ కొప్పును అలంకరిస్తారు. పురుషులు సాంప్రదాయ కుర్తా లేదా పైజామా, పొడవాటి స్కర్ట్ ధరిస్తారు. బైసన్ కొమ్ములతో తయారు చేసిన సింగా అనే హెల్మెట్ ధరిస్తారు. మెడలో పొడవాటి డోలు వేలాడదీసి ఒకవైపు చేతులు, మరోవైపు చిర్రా అనే కర్రతో డోలు వాయిస్తారు. డోలును గుమ్ముడు చెట్టు చెక్కతో చేస్తారు. ఈ డోలుకి ఒకవైపు ఆవుతోలు, మరోవైపు మేకతోలు ఉంటుంది. మేకతోలు ఉన్న వైపు చిర్రతో వాయిస్తారు. ఆవుతోలు ఉన్న వైపు చేతితో వాయిస్తారు. దరువులకు అనుగుణంగా లయబద్ధంగా కదులుతారు. కోయ మహిళలు పండగలు, జాతరలు, పెళ్లిళ్లలో ఆనందంగా ఆడతారు, పాడతారు. ఇక వెన్నెల రాత్రుల్లో జాబిలమ్మ పలకరింపులో ఆనందిస్తూ పరవశిస్తారు. ఆ వెన్నెల సోనల్లో మయూరాలనే మరిపించేలా మైమరచి నృత్యమాడతారు. రేలయ్యో రేలా రేలా, రేలా రేలయ్యో రేలా రేలా, రేలా 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 రే రే. ఏ కలే అందే వాటి దాదా, దాదా కలే అందే వాటి దాదా, దాదా కలునత్త ఇన్మ, కలునత్త ఇన్మ దాదా, దాదా బెన్ మాడే నోత్య, బెన్ మాడే నడి దాదా, దాదా తల మాడేలాడి. కొమ్ముకోయ నృత్యంలో పలు వైవిధ్యాలున్నాయి. సందర్భాలను బట్టి వారి నృత్యం ఉంటుంది. ఒకటి పెళ్లి దరువు. రెండు లగ్గం దరువు.
3 శివం దరువు. నాలుగు భూమి పండగ దరువు. ఐదు వేట దరువు. డోలు దరువు ఏదైనా కోయల తనువు పులకిస్తుంది. కొమ్ముకోయ ఆటలో లయలు కిసలయల ఘుమాళింపు అవుతుంది. చూసే కనులకు జుంకితేనియల పసందవుతుంది. వీణులకు మధుర మధుర సుస్వరాల సంగీతమవుతుంది. ప్రతి డెందం ఆనంద పారవస్యమవుతుంది. కొమ్ముకోయ నృత్యం తరతరాలుగా వస్తున్నది. ఈ నృత్యమాడితే తమ పూర్వీకులు ఆనందిస్తారని, పితృదేవతల ఆశీర్వాదం పొందుతామని కోయల విశ్వాసం. దేవతలు కరుణిస్తారని నమ్మకం. పుష్కలంగా పంటలు పండతాయని, ఆయురారోగ్యాలతో ఆనందమయమైన జీవితం లభిస్తుందని వీరి ప్రగాఢ విశ్వాసం. కొమ్ముకోయ కేవలం వినోదానికి సంబంధించినదే కాదు, ఇది చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. నృత్య కదలికలు ప్రకృతి యొక్క విభిన్న కోణాలను, వాటితో వీరి సంబంధాన్ని సూచిస్తాయి. ఉదాహరణకు జంపింగ్ కదలికలు యువశక్తిని సూచిస్తాయి. నెమ్మదిగా మనోహరంగా చేసే కదలికలు వృద్ధాప్యంలోని పరిపక్వతను, జ్ఞానాన్ని, అనుభవాన్ని సూచిస్తాయి.
కొమ్ముకోయ నృత్యం యువతీ యువకుల మధ్య ప్రేమ మొగ్గ తొడగడానికి ఓ అవకాశం కూడా. ఈడొచ్చిన పిల్లలు ఈ నృత్యంలో తమ జీవన భాగస్వామిని ఎంచుకోవడానికి వీలవుతుంది. నృత్యంలో వారు చూపే వేగం, ఉత్తేజం, మనోహరమైన కదలికలు వారి మధ్య ఓ అంచనా, ఓ అనిర్వచనీయమైన భావన కలగడానికి దోహదపడతాయి. అవి పండగలకి పెళ్ళిళ్ళకి ఇంకా ఎక్కడ బయట మామూలుగా ఉండాలంటే బయటికి రాకచ్చా డ్యాన్సులు వేసేటప్పుడే ఇంకా ఇష్టపడతారండి. ఇంకా అలాగా నాకు పొలంలో ఉన్న అమ్మాయి ఇష్టపడ్డాను, ఆ అమ్మాయిని చేసుకుంటాను. నాకు పొలం రోజు ఆ డ్యాన్స్ చేసే రోజు చూశాను, ఆ పెళ్లి రోజు చూశాను అని ఓ పెద్దలకు ఎవరికో చెప్తే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని పెళ్లి చేస్తారండి. కొమ్ముకోయ నృత్యం కోయల సంస్కృతిలో ఓ అంతర్భాగం. నృత్యంలోని కదలికలు, దశలు అడవులతో వీరి రోజువారీ జీవితానికి, అనుబంధానికి ప్రతీకలు. చదువుతో పాటు డ్యాన్స్ కూడా మర్చిపోకూడదు. మన తరతరాల నుండి వస్తుంది కాబట్టి నేను ఒకవేళ చనిపోతే మీరు నేర్చుకోవాలి, ఆ తర్వాత మీ పిల్లలకు నేర్పించండి, కానీ ఒక సాంప్రదాయాన్ని మర్చిపోకండి అని చెప్పేవారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఐటీడీఏ చింతూరు, ఐటీడీఏ కేఆర్పురం కోయజాతి జీవన పురోభివృద్ధికై అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి. అదేవిధంగా కోయల సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు పలు చర్యలు చేపడుతున్నాయి.